సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి, కాకపోతే మన రివ్యూలకు సంబంధించి కొన్ని కంప్లైంట్స్ వినపడుతున్నాయి. వాటిని కరెక్ట్ చేసుకునే పనిలో ఉన్నాను. హడావిడిగా హరివరిగా రివ్యూ చేయొద్దు అని డిసైడ్ అయ్యాను. టైం తీసుకుని చెప్తాను, పర్ఫెక్ట్ గా చెప్తాను. ఇక మ్యాటర్లోకి వెళ్దాం. దేవరా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్ చూద్దాం, మాట్లాడుకుందాం. వస్తున్నా. వచ్చాడు, వచ్చి ఎంత ప్రళయం సృష్టించాలో అంత ప్రళయం సృష్టించి స్థిమితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కూర్చున్నాడు భీముడు. నిజంగా దేవరా సక్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక మెమరబుల్ సక్సెస్ అనే చెప్పాలి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఏం చేయాలో, సినిమాలో ఎంత చేయాలో అంతా చేశాడు తన పాత్ర పరిధి మేర. దేవరా మూవీ కోసం ఎన్టీఆర్ చేసింది ఒకంత అయితే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమాని సక్సెస్ చేయడం కోసం చేసింది అంతకు రెండింతలు అని చెప్పాలి. సోషల్ మీడియాలో పబ్లిక్ లో కూడా ఒక రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహాయుద్ధమే చేశారు. సినిమా కథలో కొంత వీక్నెస్ ఉంది, ఆ పైన సినిమా మీద భయంకరమైన నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా కాచుకోవాలో అలా కాచుకున్నారు. ఎట్లయినా సరే దేవరాని హిట్ అనిపించాలి అని పరితపించారు. కొంతమంది అయితే నిద్రాహారాలు మాని సినిమాని హిట్ చేయడం కోసం విపరీతంగా కష్టపడ్డారు. రిలీజ్ సందర్భాన్ని పురస్కరించుకుని అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్స్ ఏంటా సెలబ్రేషన్స్. ఎవరైనా సరే, ఏ స్టార్ హీరో ఫ్యాన్స్ అయినా సరే రిలీజ్ కు 2 రోజుల ముందు మొదలు పెట్టి రిలీజ్ తర్వాత 1 రోజు 2 రోజులు చేసి ఆపేస్తారు. కానీ దేవరా మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారం రోజుల ముందు మొదలు పెట్టారు. వారం రోజులు రిలీజ్ తర్వాత కూడా ఒక్కటే మోత. వినూత్న రీతిలో రిలీజ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బ్రహ్మోత్సవాలు నవరాత్రుల్లో జరిపినట్టు అద్భుతంగా జరుపుకున్నారు సినిమా రిలీజ్ ఉత్సవాన్ని. సినిమా మీద జనాల్లో హైప్ తగ్గనివ్వకుండా ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. సో వాళ్ళ కష్టం ఫలితం కూడా ఈ దేవరా మూవీ సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి మంచి హిట్ ఇచ్చి తన పెర్ఫార్మెన్స్ తో సూపర్ కిక్ ఇచ్చి ఎంటర్టైన్ చేయాలి అని ఎన్టీఆర్ సినిమాలో ఎంత చేయాలో అంత చేశాడు. అదే మాదిరి ఫ్యాన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో దేవరా ఎన్టీఆర్ కి ఒక మెమరబుల్ హిట్ గా ఉండాలి అని సంకల్పంతో పోరాడారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ప్రతి ఏరియాలోనూ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా, రాయలసీమలో కూడా, అనంతపురం డిస్ట్రిక్ట్ లో బీభత్సం చేశారు అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ప్రధానంగా అనంతపురం డిస్ట్రిక్ట్ లోను, అలాగే కర్ణాటకలోని బళ్ళారి ఏరియాలోనూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీభత్సంగా రిలీజ్ సెలబ్రేషన్స్ చేశారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలోనే బ్రహ్మాండంగా చేశారు సెలబ్రేషన్స్. అంతలా పరితపించి సినిమా సక్సెస్ కోసం కష్టపడి సినిమాని సక్సెస్ చేసిన ఫ్యాన్స్ ఓ చిన్న కోరిక కోరుకోవటం తప్పు కాదు. వాళ్ళు అడుగుతున్నారు సక్సెస్ మీట్ కావాలి, సక్సెస్ మీట్ లో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకోవటం లేదు. ఆ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ నవ్వుతూ ఆనందంగా మాట్లాడుతుంటే చూసి సంతోషించాలి అన్నది వాళ్ళ కోరిక. ఎన్టీఆర్ తన్మయత్వంతో ఆ విజయం గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం వస్తుంది, ఎంత ఆనందం వస్తుంది. దాన్ని మిస్ చేయకూడదు. సక్సెస్ మీట్ పెట్టడానికి పర్మిషన్స్ దొరకట్లేదు అని రీజన్ చెప్తున్నారు. రీజన్స్ చెప్పుకుంటా వెళ్తే బోల్డ్ అని దొరుకుతాయి. పోతే మనసుంటే మార్గం ఉంటది. ఫ్యాన్స్ కోరుకుంటుంది ఎన్టీఆర్ స్పీచ్ మాత్రమే. ఎంతో భావోద్వేగంగా వాళ్ళు లెటర్స్ రాస్తున్నారు. దాన్ని పరిశీలనలోకి తీసుకోవాలి. ఏదో రకంగా చిన్నగానైనా పబ్లిక్ లోకి వచ్చి ఎన్టీఆర్ ఒక స్పీచ్ ఇవ్వాలి. అంతకు మించి వాళ్ళకి సంతోషం వేరేమీ ఉండదు. అదే వాళ్ళకి 100 కోట్ల షేర్ కలెక్షన్స్, 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, బ్లాక్ బాస్టర్ రిజల్ట్. ఈ పాటలో ఉన్న మీనింగ్ నిజం కావాలని ఫ్యాన్స్ కష్టపడ్డారు. ఎన్టీఆర్ కాలర్ ఎగరేశాడు. మీరు ఆనందపడే, మీరు కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తున్నాను అని. దేవర్ అడిగినాడంటే చెప్పినాడని. ఆ మాట అబద్ధం కాకూడదు. ఎన్టీఆర్ ఇచ్చిన మాట నిజం అవ్వాలి అని రెట్టింపు ఉత్సాహంతో సినిమా కోసం కష్టపడ్డారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ సక్సెస్ స్పీచ్ ఆ ముచ్చట కూడా కంప్లీట్ అయితేనే దేవరా మూవీ సక్సెస్ సంపూర్ణం అవుద్ది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ న్యాయమైన కోరిక ఇది, న్యాయమైన డిమాండ్ ఇది. అది తీరేలాగా ఎన్టీఆర్ చూడాలి. ఆ స్పీచ్ సంగతి కాకుండా దేవరా మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే 1 వీక్ తర్వాత కన్ఫర్మ్ అయింది ఏమిటి అంటే, చాలా రోజుల తర్వాత తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక స్టార్ హీరో సినిమా కంప్లీట్ సక్సెస్ చూసింది. ఈ మధ్యన వచ్చిన చాలా మంది మా స్టార్ హీరోల సినిమాలు చూసుకుంటే కంప్లీట్ గా ఓవరాల్ గా హిట్, బ్లాక్ బాస్టర్ అంటున్నారు. కానీ జరుగుతుంది ఏమిటి అంటే, ఒక ఏరియాలో భారీగా ప్రాఫిట్స్ వస్తున్నాయి, కొన్ని ఏరియాల్లో నష్టాలు వస్తున్నాయి. ఆ నష్టాలని వేరే ఏరియాలో వచ్చిన ప్రాఫిట్స్ తో కవర్ చేసి ఓవరాల్
ఓవరాల్ గా హిట్ అని చెప్తున్నారు. కానీ దేవరా విషయంలో అలా జరగల. ప్రతి ఏరియాలోనూ చిన్న ఏరియాలో ఎగ్జిబిటర్స్ తో సహా ప్రతి ఒక్కరూ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. సో దేవరా మూవీ పర్ఫెక్ట్ కంప్లీట్ హిట్. ఓవరాల్ గా 1000 కోట్లు రిపోర్ట్ చేసిన సినిమా కూడా ఆంధ్రప్రదేశ్ లో మాస్ ఏరియాస్ లో సి సెంటర్స్ లో కొన్ని చోట్ల ఎగ్జిబిటర్స్ లాసులు చూసిన పరిస్థితి ఉంది. కానీ దేవరా మూవీతో అలా జరగటం లేదు. సి సెంటర్ లో ఎగ్జిబిటర్స్ తో సహా సూపర్ ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది హైస్ తీసుకున్నారు, ఎక్కువ రేటు పెట్టి హైస్ తీసుకున్నారు, వాళ్ళు కూడా ప్రాఫిట్ ని చూస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ ని రికవరీ చేసేసుకుని. రాయలసీమ ఏరియాలోను గుంటూరు ఏరియాలోను భారీగా పోయాయి హైర్స్ తీసుకున్న ఎగ్జిబిటర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ ని వెనక్కి తెచ్చేసుకుని 1 వీక్ తర్వాత బ్యూటిఫుల్ ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది అసలైన సక్సెస్, ఇది కంప్లీట్ సక్సెస్. నిర్మాతలు హ్యాపీగా ఉండటం కాదు, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండటం కాదు, థియేటర్స్ వాళ్ళు హ్యాపీగా ఉండటం, ఎగ్జిబిటర్స్ కూడా హ్యాపీగా ఉంటేనే కంప్లీట్ సక్సెస్. అది జరుగుతుంది దేవరా మూవీతో. ఈ మధ్యన చాలా పెద్ద సినిమాలకి ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో భారీ ప్రాఫిట్స్ ఉంటున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో నష్టాలు ఉన్నా సరే వాటిని కవర్ చేసేసుకుని హిట్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. దేవరా మూవీ విషయంలో అలా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది సినిమాకి, సూపర్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు ఎగ్జిబిటర్స్. సినిమా 500 కోట్లు కొట్టిందా 1000 కోట్లు కొట్టిందా అన్నది నెక్స్ట్ మ్యాటర్. ముందు ఎవరు నష్టపోకుండా అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా అన్నదే అసలైన సక్సెస్. ఆ విషయంగా సూపర్ సక్సెస్ కొట్టింది దేవరా మూవీ. తెలంగాణలో నియర్లీ 50 కోట్ల షేర్ చూసింది సినిమా. 1 వీక్ రన్ తర్వాత బ్రేక్ ఈవెన్ అయిపోయింది. హ్యాపీ ప్రాఫిట్స్ తీసుకుంటుంది తెలంగాణ వరకు సినిమా. రాయలసీమలో 22 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది భారీ నెంబర్. అంత పెద్ద నెంబర్ ని వారం రోజుల్లోనే కొట్టి పారేసి రికార్డు పెట్టాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. రాయలసీమ వరకు ఎంత పెద్ద హీరోకైనా ఓవరాల్ గా ఫుల్ రన్ లో 20 కోట్ల షేర్ చూడటం అనేది పెద్ద విషయం. అలాంటిది 7 రోజుల్లోనే 22 కోట్లకు పైన షేర్ ని వెనక్కి తెచ్చుకుని ప్రాఫిట్స్ తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఉత్తరాంధ్రలో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంది. ఈస్ట్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది, వెస్ట్ లో నియర్ టు బ్రేక్ ఈవెన్, కృష్ణా నియర్ టు బ్రేక్ ఈవెన్, గుంటూరులో ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, నెల్లూరులో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ఇంట్రెస్టింగ్ ప్రాఫిట్స్ తీసుకుంటుంది. చాలా రోజుల తర్వాత మాస్ సెంటర్స్ లో చిన్న థియేటర్స్ ఓనర్స్ కూడా ప్రాఫిట్స్ తీసుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఇది అసలైన మాస్ హీరోయిజం అంటే, ఇది మాస్ బ్లాక్ బాస్టర్ అంటే. గాంధీ జయంతి హాలిడే బాగా హెల్ప్ అయింది దేవరా మూవీకి. ఆ రోజున బంపర్ నెంబర్స్ నే 2 తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా సినిమా రిపోర్ట్ చేసింది. గురువారం నాడు కూడా ఇంట్రెస్టింగ్ నెంబర్ ని రిపోర్ట్ చేసింది అని చెప్పాలి. టోటల్ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయేప్పటికి 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 122 కోట్లు దాటింది. అమెరికా వరకు చూసుకుంటే సినిమా $5.5 మిలియన్ కలెక్షన్స్ చూసింది. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ తీసుకుంటుంది. ఓవర్సీస్ నుండి సినిమా 1 వీక్ తర్వాత చూసుకుంటే 30 కోట్లకు పైన షేర్ చూసింది. హిందీలో కూడా దేవరా మూవీ ఇంప్రెసివ్ రన్ కొనసాగిస్తుంది. మాస్ సెంటర్స్ నుంచి సినిమాకి సూపర్ సపోర్ట్ కంటిన్యూ అవుతుంది. వారం రోజుల తర్వాత చూసుకుంటే 50 కోట్ల నెట్ మార్క్ ని టచ్ చేస్తుంది అని అనుకోవడం జరిగింది. జస్ట్ చిన్న మార్జిన్ తో ఆగింది. శుక్రవారం రిపోర్ట్ అయ్యే కలెక్షన్లతో దేవరా 50 కోట్లకు పైన నెట్ చూస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని వెర్షన్స్ లో కలిపి దేవరా రిపోర్ట్ చేసిన టోటల్ షేర్ చూసుకుంటే 200 కోట్లు ఉంది. గ్రాస్ చూసుకుంటే ట్రేడ్ అనలిస్టుల లెక్కల ప్రకారం 340 నుంచి 360 కోట్ల మధ్య ఉంది. మూవీ టీం మాత్రం 400 కోట్ల నెంబర్ ని పోస్టర్ మీద వేసేసింది. ఇప్పటికైతే సినిమా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తో కూడిన సక్సెస్ ని తీసేసుకుంది. ఇదే గొప్ప విజయం. అసలు ఎవరికి నష్టం లేకుండా అందరూ హ్యాపీ అంటే అంతకు మించిన గొప్ప విజయం ఇంకొకటి ఉండదు. ఆ పైన ఎంత పెద్ద నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి, ఎన్ని పెద్ద రికార్డులు పగిలాయి అన్నది ప్రెస్టేజ్ మ్యాటర్. దాన్ని ఎవరో డిసైడ్ చేయలేరు, టైం డిసైడ్ చేస్తుంది. చూద్దాం మరి ఫ్యూచర్ లో, అంటే ఈ దసరా సెలవుల్లో దేవరా ఇంకేమైనా పెద్ద రికార్డులు పెడతాడేమో. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.